కమర్షియల్ సినిమాలకు దూరంగా ప్రయోగాత్మక కథలతో చిత్రాలను ఎంచుకుంటూ కెరియర్ లో ముందుకు సాగుతున్న నటుడు విక్కీ కౌశల్. అవే ఆయన్ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఇప్పుడు మరాఠా రాజు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? విక్కీ కౌశల్ ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తారు? చూద్దాం. ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం బలపడిందని, ఇక ఆ ప్రాంతాన్ని దక్కించుకోవడం, పరిపాలించడం సులభం అవుతుందని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ భావిస్తాడు. అయితే వారి ఆలోచనలకు ప్రతిబంధకంగా మారతాడు ఛత్రపతి సంభాజీ మహారాజ్. ప్రజల నుంచి ఢిల్లీ చక్రవర్తులు దోచుకుని దాచిన కోశాగారంపై దాడి చేస్తాడు. ఈ విషయం ఔరంగజేబ్ కు చేరుతుంది. దక్కన్లో బలం పుంజుకుంటున్న సంభాజీని కట్టడి చేసేందుకు తానే స్వయంగా సైన్యంతో రంగంలోకి దిగుతాడు. శక్తివంతమైన మొఘల్ సేనను సంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? శత్రు సైన్యంతో చేతులు కలిపి స్వామి ద్రోహం చేసిందెవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. దేశ చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పోరాట యోధుడు. ఆయన పాలనా కాలం శత్రువుకు తలవంచని నైజం యువతకు స్ఫూర్తిమంతం. ఆ పోరాట పటిమను కొనసాగిస్తూ మరాఠా సామ్రాజ్యాన్ని ఆయన వారసులు కొంతకాలం పరిపాలించారు. అలాంటి వారిలో సంభాజీ ఒకరు. ఆయన పాలన అత్యంతం యుద్ధాలు, పోరాటాల నడుమ కొద్ది కాలమే సాగినా అడుగడుగునా ధైర్యం, శౌర్యం, స్వాతంత్రకాంక్ష, దేశభక్తి కనిపిస్తుంది. సంభాజీలో ఉన్న ఆ వ్యక్తిత్వాన్ని సినిమాకు అవసరమైన సరుకుగా మార్చుకొని చావా పేరుతో తీసుకొచ్చి మంచి మార్కులే కొట్టేశారు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. ప్రతి మనిషి జీవితంలో కొన్ని లోపాలు ఉంటాయి. అందుకు సంభాజీ జీవితం ఏమీ మినహాయింపు కాదు. వాటిని పరిహరించి కేవలం మరాఠా సామ్రాజ్య సుస్థిరత, స్వాతంత్రం కోసం ఆయన చేసిన పోరాటాన్ని మాత్రమే చూపించారు. చావాలో బలమైన కథ లేకపోయినా అనవసర ట్విస్టులు, పాటలు, సబ్ ప్లాట్స్ జోలికి పోకుండా ఒక వార్ యాక్షన్ ఫిలిం గా దర్శకుడు తీర్చిదిద్దాడు. ఢిల్లీ చక్రవర్తులు ప్రజల నుంచి దోచుకున్న నగదు, డబ్బు దాచిన కోశాగారంపై సంభాజీ దాడితో పేరు హీరో పాత్రను, అతడికున్న ధైర్య సాహసాలను చూపిస్తూ ఓ హై వోల్టేజ్ వార్ సీక్వెన్స్ తో ప్రేక్షకులను కథలో లీనం చేసే ప్రయత్నం చేశాడు. ఆయా సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు మంచి థ్రిల్ ను పంచుతాయి. ఆ తరువాత నుంచి ప్రథమార్థం దాదాపు పొలిటికల్ డ్రామాగానే సాగుతుంది. రాజ్యం, అధికారం, పదవి కోసం సంభాజీకి వెన్నుపోటు పొడవడానికి జరిగే ప్రయత్నాలు, కొంత ఛత్రపతిని అణిచేందుకు ఔరంగజేబ్ పన్నే కుయుక్తలు, ఆ సన్నివేశాలన్నీ కొంచెం సాగదీత వ్యవహారంలా అనిపిస్తాయి. అయితే ద్వితీయార్థానికి పే ఆఫ్ ఇచ్చేలా స్టోరీని బిల్డ్ చేసుకుంటూ వెళ్లారు. సంభాజీని అంతం చేసేందుకు ఔరంగజేబ్ రంగంలోకి దిగడంతో ద్వితీయార్థం పూర్తి యాక్షన్ టర్న్ తీసుకుంటుంది. మరాఠా సామ్రాజ్యాన్ని చుట్టుముట్టడానికి వస్తున్న ఢిల్లీ సైన్యంపై సంభాజీ, అతడి సేన సాగించే మెరుపుదాడులు, గెరిల్లా పోరాటాలు ఆద్యంతం ఉత్కంఠంగా సాగుతాయి. సెకండ్ హాఫ్ లో మేజర్ పార్ట్ వీటిదే. అప్పటి వరకు ఛత్రపతికి విశ్వాస పాత్రులుగా ఉన్న వాళ్ళు చేసే నమ్మక ద్రోహంతో ఢిల్లీ సైన్యం మెరుపుదాడి చేయటం, వారిని సంభాజీ ఎదుర్కొనే సన్నివేశాలు ఒళ్ళు గగురు పొడుస్తాయి. మరాఠా సేనలు జై భవానీ, హరహర మహాదేవ్ అంటూ విరుచుకుపడుతుంటే థియేటర్ విజిల్స్, చప్పట్లతో దద్దరిల్లిపోయింది. రోమాలు నిక్కబుడుచుకునేలా ఆ ఫైట్స్ డిజైన్ చేసిన విధానము బాగుంది. తన వెంట నడిచిన వారందరూ ఒక్కొక్కరు వీరమరణం పొందుతుంటే సంభాజీతో పాటు ప్రతి ప్రేక్షకుడు భావోద్వేగానికి గురవుతాడు. మొఘల్ సేనలకు చిక్కిన ఛత్రపతిని ఔరంగజేబ్ హింసించే సన్నివేశాలకు కన్నీళ్లాగవు. అతడిపై ఔరంగజేబ్ సాగించే ఒక్కో అకృత్యానికి శత్రు సైనికుల మనసే చివుక్కుమంటుంటే థియేటర్ ప్రేక్షకుడి మాత్రం కళ్ళు చెమర్చకుండా ఉంటాయా? అన్ని చేసిన ఔరంగజేబ్ ఒక అడుగు తగ్గి తనతో చేయి కల్పమని కోరితే నువ్వే నాతో చేయి కల్పు అంటూ సంభాజీ పలికే సంభాషణకు సినిమాకే హైలైట్. ఇక ఎవరు ఎలా చేశారు అనే విషయానికి వస్తే సంభాజీగా విక్కీ కౌశల్ తప్ప మరొకరిని ఊహించుకోలేం. ఛత్రపతిగా ఎంత సెటిల్డ్ గా కనిపించారో వార్ యాక్షన్ సీక్వెన్స్ లో అంత రా అండ్ రస్టిక్ గా కనిపించారు. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ లో విక్కీ రుద్ర తాండవాన్ని బిగ్ స్క్రీన్ లో చూస్తే వచ్చే మజానే వేరు.
ఔరంగజేబ్ గా అక్షయ్ ఖన్నా, సంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక ఇద్దరు వారి పాత్రలకు 100% న్యాయం చేశారు. కానీ విక్కీ నటన, ఆహార్యం ముందు అవి అంత బాగా ఎలివేట్ కాలేదు. మిగిలిన వాళ్ళు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ, ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం టాప్ నాచ్. యాక్షన్ సీక్వెన్స్ లో ఐఆర్ఏ తుఫాన్ అనే ఏఆర్ రెహమాన్ గొంతుతో వింటుంటే ఆ సన్నివేశాలకు మరింత ఎలివేషన్ వచ్చింది. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఎంచుకున్న పాయింట్లలో గొప్ప కథ, ఊహించని ట్విస్ట్లు, థ్రిల్స్ లేకపోయినా సంభాజీ పాత్ర, యాక్షన్ సీక్వెన్స్ తో వాటిని కనపడనీయకుండా చేశారు.